कथा सुनाने, देश प्रेम सबके मन में जगाने लेकर आए हैं कृष कृष और पार्टी बॉय। भारत है చాక్లెట్. అరే చాక్లెట్ చాక్లెట్ నేనే ముందు చూశాను. నేనే చూశాను. ఇద్దరు చాక్లెట్ కోసం కొట్టుకుంటున్నారా? బాబు క్రిష్, ఒకవేళ నీకు కూడా చాక్లెట్ తినాలనిపిస్తే ఏదో ఒక తిరకాసు చెయ్యాలి. సరే సరే సరే, 50-50 తీసుకుందామా? ఓకే 50-50. ఇదే సరైన అవకాశం. ఆగు బాల్టీ బాయ్. ఏమైంది క్రిష్? ఇది చాలా పెద్ద అన్యాయం. అన్యాయమా? ట్రిష్, బాల్టీ బాయ్ బైట్ నీకన్నా పెద్దది. చాక్లెట్ 50-50 కాదు, 80-20 చెయ్యాలి. ఇంకా నువ్వు అర్థం చేసుకోగలవు. 80 ఎవరికి చెందాలో అలాగే 20 ఎవరికో. ఆ చాక్లెట్ నాకివ్వండి, నేను చేస్తాను 50-50 డివైడ్. అరే నువ్వు డివైడ్ చెయ్యవు నాన్నా. డివైడ్ చేస్తాననే పేరు మీద దోచుకుంటావు, బ్రిటిష్ వాళ్ళలాగే. నేను నీ స్నేహితుణ్ణి ట్రిష్, నన్ను నువ్వు నమ్మాలి. అలాగా? ఎలా మన భారతీయులు ఆంగ్లేయుల్ని స్నేహంగా చూసారా? అలాగా? అందరు భారతీయులు కాదు, ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఉండేవారు. ఉదాహరణకి తిల్కా మాంజీ. ఆయన బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీని ఎదిరించి వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తిల్కా మాంజీనా? ఎవరా తిల్కా మాంజీ? హే సంస్కృతి, స్టోరీ మోడ్ ఆన్. తిల్కా మాంజీ వెనుకబడిన తెగకు చెందినవారు. సంతల్ పరగనాలో నివసిస్తూ ఉండేవారు. తిల్కా పుట్టింది 1750లో. అతను పుట్టిన 13 ఏళ్లకే ఆ గ్రామానికి నాయకుడయ్యారు. అంటే ఆ గ్రామం మొత్తానికి పెద్ద. 1770లో పెద్ద క్షామం వచ్చినప్పుడు సంతల్ పర్గనా అనే ఊరు కరువొచ్చిన ఊర్లో ఒక్కటైంది. అక్కడ జీవించిన వెనకబడిన తెగ ప్రజలు, వాళ్ళ పశువులు అందరూ ప్రాణాల్ని విడిచారు. కానీ బ్రిటిష్ అధికారులందరూ దీన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. ఎవరెవరు పన్ను కట్టలేదో వాళ్ళ పొలాలని అధికారాన్ని ఉపయోగించి కబ్జా చేశారు. పన్ను కట్టండి, లేకపోతే స్థలం ఇవ్వండి. క్షమించండి క్షమించండి యజమాని గారు. ఏ చోట్లో బ్రిటిష్ వాళ్ళు ఇంత దారుణానికి ఒడికట్టారో ఆ సమయం తిల్కా మాంజీకి తిరుగుబాటు అనే నిప్పు తనలో రగిలింది. ఆయన దాక్కుని మరీ ఆంగ్లేయుల మీద దాడి చేశారు. తర్వాత తన ప్రజల్ని కాపాడారు. ఒకప్పుడు ఆంగ్లేయులు ప్రజల్ని హింసించేటప్పుడు ఆయన తన బాణాలతో తేనెటీగల మీద గురి చూసి మరీ కొట్టారు. ఆ తేనెటీగలు ఆంగ్లేయుల మీద దాడి చేసిన వెంటనే వాళ్ళు తిరిగి చూడకుండా పారిపోయారు. చూసావా చందన్, మనం కూడా ఆ తేనెటీగల్లా ఐకమత్యంగా కలిసి ఆంగ్లేయులపై దాడి చేశామంటే వాళ్ళని తరిమేయడం మనకి చాలా సులభం. వాళ్ళు అంటే ఎవరు? ఇలా చూడు, నువ్వు అందరికంటే చిన్నవాడివి తిల్కా. ఎవరూ నీ మాట వినరు. ఇది చూసిన వెంటనే తిల్కా మాంజీ అందరు మాంజీలని పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మాంజీలు అందరి తరపున రతీన్జీ మాట్లాడారు. ఎవరు వరి కట్టట్లేదో వాళ్ళని శిక్షిస్తున్నారు. రతన్ గారు, కరువు కాలంలో 2 పండా మన ధాన్యాన్ని మనకే 10 ధర పెంచి అమ్ముతారా? ఇది చాలా చాలా అరాచకం. ఇప్పుడు గనక మనం వీళ్ళని అడ్డుకోకపోతే రేపు ఈ అడవిని మొత్తం వాళ్ళ సొంతం చేసుకుంటారు. వాళ్ళ ఫిరంగి ముందు పెద్ద పెద్ద రాజులు, మహారాజులు కూడా కాళ్ళ మీద పడ్డారు. నువ్వు వాళ్ళని ఆపుతావా ఏంటి? అవును, రేపు నేను నా మిత్రులు ఆంగ్లేయుల దగ్గర నుంచి మన ధాన్యాన్ని తీసుకురాబోతున్నాం. మీరందరూ మాకు తోడుగా ఉండాలి. సోదరులారా, తిల్కా ఇప్పుడు కూడా చంటి బిడ్డే. వాడు మాటల్ని పెద్దగా పట్టించుకోవద్దు. పదండి వెళ్దాం. మాంజీలందర్నీ రతీన్జీ తీసుకువెళ్లారు. కానీ తిల్కా ఓటమిని ఒప్పుకోలేదు. తన మిత్రులని పిలిచి ఏం చెప్పారంటే, రేపు సూర్యుడు ఉదయించగానే ధాన్యాలు గిడ్డంగికి చేరుకునే లోపే మనం వాటిని తీసుకురావాలి. ఆంగ్లేయులు ధాన్యాలు తీసుకుని వాళ్ళ గుడౌన్ వైపు వెళ్తున్నప్పుడు తిల్కా మాంజీ ఆయన మిత్రులతో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో ఆంగ్లేయులు చాలా మంది చనిపోయారు. తిల్కా మాంజీ ఇంకా ఆయన మిత్రులు ఆ ధాన్యాలని చేతెక్కించుకున్నారు. తర్వాత ఆ ధాన్యాలని గ్రామ ప్రజలందరికీ పంచారు. నువ్వు గనక లేకపోయి ఉంటే మేము ఆకలితో చచ్చిపోయి ఉంటాం తిల్కా. తిల్కా మాంజీ గారి గెలుపును చూసి రతీన్జీ ఆయన తప్పుని అర్థం చేసుకున్నారు. ఇంకా తిల్కాని చూడ్డాని కోసం వచ్చారు. నన్ను క్షమించు తిల్కా.
ఇవాటి నుంచి నువ్వు ఏం చెప్తావో అదే మేం చేస్తాం. అవును 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 అవును. తిల్కా మాంజీ ధైర్య సాహసాల గురించి కోల్కతాలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ హెడ్ క్వార్టర్స్ కి తెలిసిన వెంటనే అప్పుడున్న గవర్నర్ వార్నర్ హాస్టింగ్స్ చాలా ఆశ్చర్యపోయారు. ఎవరా తిల్కా మాంజీ? అతను ఒక చిన్న గ్రామానికి చెందినవాడు. అతను ఆ ఊరి నాయకుడు. గవర్నర్ జనరల్, మనం ఆలస్యం చేయకుండా వెంటనే వెనకపడ్డ తెగల ప్రజలతో స్నేహం చేయాలి. అప్పుడే అదుపు చేయడానికి సులభంగా ఉంటుంది. నో అగస్టస్, వాళ్ళతో స్నేహం చేయడానికి చాలా సమయం పడుతుంది. తిల్కా మాంజీకి మనం శిక్ష విధించలేదంటే అప్పుడు ఇండియన్స్ అందరూ కలిసి మన మీద అటాక్ చేస్తారు. తిల్కా మాంజీని వెంటనే ఖైదు చేయండి, వెంటనే. గవర్నర్ జనరల్ వార్నర్ హాస్టింగ్స్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఆంగ్లేయుల సైన్యం తిల్కా మాంజీని వెతికే పనిలో దిగారు. తిల్కా ఎక్కడ ఉన్నాడు? నాకు తెలియదు యజమాని గారు. ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు తిల్కా మాంజీని సంతల్ పరగన అడవిలో వెతుకుతూ ఉన్నారు. అక్కడ ఇంకొక వైపు తిల్కా మాంజీ అడవి లోపల వెనకబడిన తెగ ప్రజలతో పెద్ద సైన్యాన్ని సిద్ధం చేశారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్నారు. ఇలాగే తిల్కా మాంజీ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి స్వతంత్ర పోరాటాన్ని ప్రారంభించారు. తిల్కా మాంజీ ఇంకో పెద్ద సంఘటన చేయాలనుకుంటున్నారు. దేని వలన అయితే తెల్లవాళ్ల రాజ్యం బెదిరిపోతుందో. ఆయన తన యొక్క అనుచరులతో కలిసి రామ్గఢ్ యొక్క బ్రిటిష్ కంటోన్మెంట్ పై దాడి చేశారు. చాలా మంది ఆంగ్లేయుల సైనికులు ఇందులో చనిపోయారు. ఇంకా తిల్కా మాంజీ కంటోన్మెంట్ ని చేతెక్కించుకున్నారు. విషయం చేదాటి వెళ్లిపోయిన తర్వాత ఆంగ్లేయులకి ఒక ఆలోచన పుట్టింది. ఈ వెనుకబడిన తెగ ప్రజలు మనకి చాలా తలనొప్పిగా ఉన్నారు. రామ్గఢ్ కంటోన్మెంట్ ని వాళ్ళు ఆక్రమించారు. అగస్టస్, వీళ్ళని మనం ఎలా కంట్రోల్ చెయ్యాలి? దీనికి ఒకే ఒక మార్గం ఉంది. విభజించు, పరిపాలించు. అగస్టస్ గ్రామ ప్రజలందరికీ ఉద్యోగం ఇస్తామని ఆశ చూపించారు. నేను వెనకపడ్డ తెగల ప్రజల సైన్యాన్ని సిద్ధం చేస్తాను. ఇక్కడ వెనకపడ్డ ప్రజలకు మాత్రమే పని లభిస్తుంది. ఏంటి పనా? అవును, మేము వెనకపడ్డ తెగల ప్రజల కుర్రవాళ్లతోటి కంపెనీ ఆర్మీకి ట్రైనింగ్ ఇస్తాం. అంతేకాదు వాళ్ళకి జీతం కూడా ఇస్తాం. జీతమా? అంతేకాదు, మీకు శుభవార్త. ఈ రోజు నుంచి మీరు కట్టాల్సిన పన్నుని నేను తగ్గిస్తున్నాను. అగస్టస్ ఈ విషయాలన్నిటినీ తిల్కా మిత్రుడు జనార్దన్ వింటూ ఉన్నాడు. ఆయన వెళ్లి తిల్కా దగ్గర మిగతా మాంజీలతో చెప్పాడు. మన వాళ్ళు చాలా మంది అగస్తస్ని మిత్రుడిగా ఒప్పుకున్నారు. తన సైన్యానికి పిల్లల్ని పంపి బదులుకి డబ్బు తీసుకోవడం మొదలు పెట్టారు. ఇందులో వాళ్ళ తప్పే ఉంది. ఎన్ని రోజులు వాళ్ళ పిల్లలు పస్తులతో చావడం చూస్తారు. మనం కూడా ఈ తిరుగుబాటుని మానేసి అగస్టస్ సైన్యంలో వెళ్లి చేరిపోవాలి తిల్కా. అదే మంచిది. రతన్ గారు, మీరు వారి తంత్రాన్ని అర్థం చేసుకోండి. ఒక చేత్తో డబ్బులిచ్చి సాయం చేసి ఇంకో చేత్తో మన భూమిని లాక్కుంటారు వాళ్ళు. అలాగైతే సరే తిల్కా, నువ్వు ఆ డబ్బుని మాకివ్వు. అందరూ రండి. ఇది చెప్పిన తర్వాత రతీన్ గారు చాలా మంది తెగల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు. వీళ్ళని అడ్డుకోవాలి. వీళ్ళని కాదు, అగస్టస్ క్లీవ్లాండ్ ని అడ్డుకోవాలి. తిల్కా మాంజీ కరెక్ట్ అయిన సమయాన్ని చూసి అగస్టస్ క్లీవ్లాండ్ ని చంపారు. అగస్టస్ క్లైవ్లాండ్ మరణం తర్వాత బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ ఒక పథకం వేశారు. ఇంకా డబ్బు మీద ఉన్న అత్యాశ వల్ల రతన్ మాంజీ తిల్కా ఎక్కడున్నారో వాళ్ళకి తెలియచేశాడు. బ్రిటిష్ వాళ్ళు తిల్కా మాంజీని పట్టుకున్నారు. ఇంకా ఈడ్చుకుంటూ బాగల్పూర్ కి తీసుకుని వెళ్లారు. బాగల్పూర్ లో నడి వీధి మధ్యలో ప్రజల మధ్య బ్రిటిష్ వాళ్ళు తిల్కాని ఇంకా చిత్రవద చేశారు. కొట్టండి, ఎంతైనా కొట్టండి, కానీ ఒక్క విషయం మర్చిపోకండి. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు, నేను కాకపోయినా ఈ అడవిలో పుట్టిన ఎవడో ఒకడు ఈ అడవిని, మట్టిని మీ పిడికిలలో నుంచి విడిపించిన తర్వాతే వాడి శ్వాసని విడుస్తాడు. మురికంబం ఎక్కించండి రైట్ నౌ. విజయం మనదే. ఇంకా అక్కడే అదే నడి వీధి మధ్యలో
తిల్కా మాంజీ గారిని ఉరి తీసేశారు. ఆ రోజు తిల్కా గారి మరణం కాదు, స్వతంత్ర పోరాటం యొక్క జననం జరిగింది. కరెక్ట్ గా చెప్పావు త్రిష్. తిల్కా మాంజీ మన స్వతంత్ర పోరాటానికి గొప్ప హీరో. అతని విగ్రహం బాగల్పూర్ స్క్వేర్లో, అంటే ఆయన్ని ఉరితీసిన చోటు, ఆయన గుర్తుగా అక్కడ పెట్టారు. అంతేకాదు బాగల్పూర్ యూనివర్సిటీ పేరు కూడా మార్చి తిల్కా మాంజీ బాగల్పూర్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. వీళ్ళందరూ ఎంత పెద్ద త్యాగం చేశారు. నేను ఈ చాక్లెట్ ని త్యాగం చెయ్యకూడదా? ఇదిగో ట్రిష్, ఈ చాక్లెట్ ని నువ్వే తిను. సరే ఇవ్వు. ఓ, నిజంగా తీసుకుంది. ఈ చాక్లెట్ ని 4 భాగాలు వేద్దాం. ఆ 4వ భాగం ఎవరికి? మన ఎలుక బెటాలియన్ కే. విజయం మనదే, విజయం మనదే. తిల్కా మాంజీ వర్ధిల్లాలి. గర్వంగా చెప్పండి. भारत है हम ఫ్రెండ్స్, ఈ కథ వినడానికి మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆలోచించండి, చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, క్రిస్ త్రిష్ బాటి బాయ్ మనం భారతీయులం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి దూరదర్శన్ లో. అలాగే మన స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా నెట్ఫ్లిక్స్. స్టే ట్యూన్.